బారు వడ్డీ రేటు ఎంత అన్నాడు. బారు వడ్డీ రేటు ఎంత అంటే బారు వడ్డీకి ఫార్ములా ఎస్ఐ ఈక్వల్ టు PTR/100. ఓకే, దాన్ని ఏమడిగాడు వాడు? ఆర్ వాల్యూ కనుక్కోమన్నాడు. మనకు ఇచ్చిన ఈ స్టేట్మెంట్స్ రెండిట్లోనూ ఆర్ వాల్యూ ఒకటే మిగిలిపోవాలి అన్నౌన్ టర్మ్గా. ఆర్ వాల్యూ ఒకటే మిగిలిపోవాలి కాబట్టి చూద్దాం. మనకు ఎస్ఐ ఇవ్వాలి, పి ఇవ్వాలి, టీ ఇవ్వాలి. ఇస్తేనే మన ఆన్సర్ వస్తుంది, లేదంటే ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలి. ఓకే, అసలు ఎంత? 3000. అంటే పి వాల్యూ ఇచ్చాడు 3000. దీని ద్వారా ఆర్ వాల్యూ కట్టచ్చా అంటే కట్టలేం. ఓకే, వడ్డీ ఇచ్చాడు. వడ్డీ ఎంత? 450. ఓకే, దీని ద్వారా ఆర్ వాల్యూ కట్టచ్చా అంటే కట్టలేం. కానీ రెండింటిని మెర్జ్ చేయాలి. రెండింటిని కలిపితే మనకు ఏమేం కావాలి? ఎస్ఐ కావాలి, పి కావాలి, టీ కావాలి. ఈ రెండింటిని కలిపితే పి తెలుసు, ఏది? అసలు తెలుసు. వడ్డీ తెలుసు, ఎంత? 450. కానీ ఇక్కడ ఏం లేదు, రెండింటిని కలిపిన టైం పీరియడ్ ఎన్ని సంవత్సరాలకు ఆ వడ్డీ ఇచ్చాడో ఇవ్వలేదు చెప్పలేం. కాబట్టి ఎన్ని సంవత్సరాలకు వడ్డీ ఇచ్చాడో కనుక్కోలేకపోయినాం. కాబట్టి టీ వాల్యూ తెలీదు, ఆర్ వాల్యూ తెలియదు. ఈ రెండు అన్నౌన్ టర్మ్గానే మిగిలిపోయినాయి. ఏదో ఒకటే అన్నౌన్ టర్మ్ ఉండాలి. కాబట్టి దీనికి ఆన్సర్ చెప్పాలంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలి. కాబట్టి డి ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది.